అందరికీ నమస్కారం. నిన్న రాత్రి వచ్చినటువంటి ఒక భయంకరమైన కళ. ఈ కళలో జరిగిన సంఘటన మీకు వివరించాలని అనుకోవడం లేదు, కానీ ఈ సంఘటన ఏ సంవత్సరంలో జరుగుతుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మీకు స్పష్టంగా చెప్పబోతూ ఉన్నాను. 2052 అక్టోబర్ 27వ తేదీ నాటికి భారతదేశం మొత్తం ఒకే మతంగా ప్రకటించబడుతుంది. అది ఏ మతం అనేది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. 2052వ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన, ఆ తేదీ తరువాత ప్రకటించబడుతుంది. దానికంటే ముందు జరిగే కొన్ని సంఘటనలు, 3వ ప్రపంచ యుద్ధం, భయపడాల్సిన అవసరం లేదు. 2025వ సంవత్సరంలో ఏమీ రాదు. బాబా వంగా చెప్పారు, నాస్ట్రోడామస్ చెప్పారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని చెప్పి మీరు భయభ్రాంతులకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అసలు 2025లో 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పలేదు. నాస్ట్రోడామస్ చెప్పుండొచ్చు, బాబా వంగా చెప్పుండొచ్చు. చెప్పినప్పటికీ నేను చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా 2025వ సంవత్సరంలో 3వ ప్రపంచ యుద్ధం ఏమీ రాదంటే రాదు. 3వ ప్రపంచ యుద్ధం రావడానికి గల ఛాన్సెస్ ఎక్కువగా ఎక్కడున్నాయంటే 2032వ సంవత్సరం నుంచి 2038వ సంవత్సరం. 6వ నెంబర్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటికి 3 నెంబర్స్ ఉంటాయి. 3, 6, 9 అనేది ఇది విశ్వం యొక్క సీక్రెట్ కోడ్ అంటారు, స్వర్గానికి దారి అంటారు. దీంట్లో ఒకటైనటువంటి లయం అవ్వడానికి కారణమైనటువంటి 6వ నెంబర్ ఏదైతే ఉందో, ఈ 6వ నెంబర్కి సంబంధించిన రోజే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. అందుకే మీకు 6 సంవత్సరాల డిఫరెన్స్ చెప్పాను. ఆ 6 సంవత్సరాల తరువాత ఒక్కసారి 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యిందంటే దాని తర్వాత యుద్ధాల మీద యుద్ధాలు వస్తూనే ఉంటాయి. సగం జనాభా వరకు యుద్ధంలోనే మరణిస్తారు. సగం జనాభా తగ్గిపోతుంది. 850 కోట్ల మంది జనాభాలో 425 కోట్లకి పడిపోబోతుంది 2032వ సంవత్సరం నుంచి 2038వ సంవత్సరం వరకు. అప్పటికి అందరూ బ్రతికే ఉంటారు. ఈ వీడియో అలాగే ఉంటుంది, కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది జరిగి తీరుతుంది. ఇలాంటి యుద్ధాల మధ్య ఒక మనిషి హ్యాపీగా బ్రతకాలి అంటే మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఎన్నో సాధనలు అనేవి ఉన్నాయి. వాటన్నింటిలో ఏదో ఒక సాధనని ఆచరణలో పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మొత్తం సేఫ్ సైడ్ ఉంటారు. నేను ఏదైనా ఒక ప్రిడిక్షన్ ఇచ్చానంటే గతంలో చూసుకోండి. క్రికెట్ ఒక్క దాంట్లో తప్పించి మిగిలిన అన్ని ప్రిడిక్షన్స్ నావి రైటే. క్రికెట్లో అంచనా వేయలేం, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ తీసుకోండి. తమిళనాడు ఎలక్షన్స్లో ఏం జరుగుతోంది, అక్కడ ఖచ్చితంగా ఒక పార్టీ పాగా వేయాలని చూస్తోంది. కాబట్టి ఆ పేరుని కూడా ఎక్కడా వినిపించకుండా చేస్తోంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ కింద ఉంది, లీస్ట్లో ఉంది పాయింట్స్ వైజ్. క్రికెట్ని కాస్త పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అక్కడ ఎన్నో జరుగుతాయి. ఎంతో మందిని ప్రేరేపిస్తూ ఉన్నారు బెట్టింగ్ వెబ్సైట్లని అందులోకి లాగడానికి. ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని ఆఫర్లు ఇచ్చి మరీ బెట్టింగ్ ప్రోత్సహిస్తూ ఉన్నారు అని అంటే అక్కడ లాభాలని ఆర్జించడానికే. ఆ లాభాలను ఆర్జించాలంటే మ్యాచెస్ కూడా కంట్రోల్లోనే పెట్టుకొనే అందరి దగ్గర బెట్టింగ్ అనేది, జూదం అనేది ఆడిపిస్తారు. కాబట్టి వీటిని ఎప్పటికీ అంచనా వేయలేము. అందుకే చెప్తూ ఉన్నాను, ఈసారి బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. చిరాగ్ పాస్వాన్ టైం చాలా బాగుంది. ఆల్రెడీ 2 సార్లు వీడియో చేసి పెట్టాను దీని మీద. ఖచ్చితంగా అక్కడ బీజేపీ విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. ఇంకొక 1 వీక్లో లేదా 10 డేస్లో ఏ నియోజకవర్గాల్లో అక్కడ బీజేపీ గెలుస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తుంది అనేది కూడా నేను ఒక వీడియో చేసి మీకు చెప్తాను. ఈ ప్రిడిక్షన్ కనుక రైట్ అయ్యిందంటే మిగిలినవన్నీ కూడా రైట్ అవుతాయంటే అవుతాయి, అంతే. ఖచ్చితంగా 2052వ సంవత్సరానికి మొత్తం ఇండియా మొత్తం ఒకే మతంగా ప్రకటించబడుతుంది. మిగిలిన మతాలన్నీ కూడా ఇక్కడ కనుమరుగు అయిపోతాయి. కొంతమంది కన్వర్ట్ అయిపోతారు, మరికొంతమంది వేరే దేశాలకు వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. నేను అందుకే చెప్తూ ఉన్నాను, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే దయచేసి అనుభవించండి. అక్కడ జరిగే భీకరమైన యుద్ధాల్లో అక్కడెక్కడో కాదు, 2032 నుంచినే యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఆస్తిపాస్తులు పోయాయి అని, ఫ్యామిలీకి ఏదో అయిపోయిందని ఇట్లాంటి బాధలన్నీ పక్కన పెట్టి సాధనల్ని ఆచరణలో పెట్టండి. మన వీడియోస్ని ఎక్కువగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏ టైంలో ఏం జరుగుతుందో ఆ టైంలో సేఫ్గా ఉండడానికి నేను ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఇదేదో ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది, మీ మంచి కోరి ఈ టైంలో
భద్రంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్ 28 వరకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటన, ఇంకొక 4 రోజులు కూడా ఇలాంటి సంఘటనలు విదేశాల్లో అయినా భారతదేశంలో అయినా ఇంకా ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 2032 తరువాత నుంచి యుద్ధాలు విపరీతంగా జరుగుతాయి. కాబట్టి ఆస్తి నష్టం కాకుండా కొంచెం ఆస్వాదించండి, అనుభవించుకోండి, మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, కొంచెం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి, కొంచెం బాధ్యతగా ఉండండి. మీకు మీ ఫ్యామిలీకి దిక్కు మీరే. మీరు భద్రంగా ఉండాలి. మీరు భద్రంగా ఉంటే మీ ఫ్యామిలీని భద్రంగా చూసుకోగలుగుతారు. మీకే లక్ష్యం లేకుండా, మీకే బాధ్యత లేకుండా, సమాజం ఎటుపోయినా పట్టించుకోకుండా ఇలాగే కనుక బ్రతికితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి 2032వ సంవత్సరం దాటిందంటే విశ్వం చెప్తున్న మాట, భీకరమైన భయంకరమైన యుద్ధాలు అనేవి ప్రారంభమైపోతాయి. కాబట్టి అక్కడే 3వ ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ యుద్ధంలో మన భారతదేశం పాల్గొంటుంది. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ఏ మతస్థులకైనా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కకృతి పడిపోయి మొత్తం కూడబెట్టేసి ఆస్తిపాస్తులంతా ఎత్తిపెట్టేసి మనవాళ్ళు అనుభవించాలి, వాళ్ళ మనవాళ్ళు అనుభవించాలి అంటే ఇప్పుడు గడిచినటువంటి 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అయితే చెందిందో రాబో 30 సంవత్సరాల్లో దీనికి ఒక 10 రెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో చాలా ముందుకు వెళ్ళిపోబోతుంది ప్రపంచం. ఇక్కడ ఇంకా పాత సిద్ధాంతాలని పట్టుకొని కూర్చుంటే అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి. కాబట్టి అర్థం చేసుకోండి, మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, బాధ్యతగా వ్యవహరించండి, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుకోండి. సర్వే జన సుఖినో భవంతు.